చూడటం జరిగింది ఈ గదుల్ని. ఈ స్కూల్ గతంలో ఎలా ఉండేదో గతంలో కూడా నేను ఈ స్కూల్కి 2 సార్లు రావడం జరిగింది. ఒకసారి అవకాశం ఇచ్చే జగన్మోహన్ రెడ్డి ఏ మార్పు తీసుకొచ్చాడో ఒకసారి ఆలోచన చేయండి. స్కూల్స్ కానీ, వైద్యం కానీ, మరి సంక్షేమ కార్యక్రమాలు కానీ అన్ని కూడా ఏదైతే చెప్పాడో అది కూర్చో తప్పకుండా చేయడం జరిగింది. మరి గ్రామంలో ప్రజలు మరి ఈ రోజు పిల్లలందరూ కూడా ఎలా నీట్గా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. పిల్లలకి ట్యాబ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అన్ని ఫెసిలిటీస్ స్కూల్లో పిల్లలకి పక్కన నుంచి బుక్స్, మరి షూ కానీ, మరి ఇక్కడ మీల్స్ కానీ, క్లాస్ రూమ్ లో బెంచ్లు, మరి వాళ్ళకి ఎన్ని కూడా సదుపాయాలు కల్పించి మరి వాళ్ళు చదువుకుంటేనే భవిష్యత్తు ఉందనే భావంతో జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలందరికీ కూడా మన స్కూల్ కావాలి, స్కూల్కి వస్తే 15,000 రూపాయలు అమ్మఒడి ద్వారా ఇవ్వటం, పిల్లలు ఎక్కడన్నా హాస్టల్లో ఉంటే వాళ్ళకి వసతి కింద డబ్బులు, మరి ఇన్ని డబ్బులు ఇచ్చి పిల్లల్ని చదివిస్తున్నాడు. ఒకసారి ఆలోచన చేసుకునే తల్లిదండ్రులందరూ కూడా, గ్రామ ప్రజలు కూడా, మీరు అందరూ కూడా ఎంత మంచి జరుగుతుందో. గత ప్రభుత్వంలో ఒక రూమ్ పెంచుడు పోతే దాన్ని కట్టించే పరిస్థితి లేదు గత ప్రభుత్వంలో. మరి ఈ ప్రభుత్వంలో ఏ ఊరైనా ఏ స్కూల్ అయినా తీసుకోండి, అన్ని గదులు కట్టించడం, అన్ని గదుల్లో పిల్లలకి మరి సదుపాయాలు కల్పించడం ఒక్క పిల్లలనే సాధ్యమైంది. ఇది ఒక్కసారి ఆలోచించండి. నేను గడప వచ్చినప్పుడు కానీ, ఇళ్ల స్థలంలో పనిచేటప్పుడు వచ్చినప్పుడు కానీ, ఈ కాలనీలో ప్రతి ఒక్కళ్ళు చెప్పేది మాకు రోడ్లు అని అందరూ అక్కచెల్లెలు అందరూ కూడా నన్ను అడగడం జరిగింది. నేను ఈ మండలంలో ఎవరికి ఈయనంత ఈ కాలనీకి నేను దాదాపు 65 లక్షల రూపాయలు ఇక్కడికి ఇవ్వడం జరిగింది. ఆ రోడ్లు కూడా నవీన్ వేయటం వల్ల నాకు నిజంగా మీకు నవీన్ లాంటి సర్పంచ్ దొరకటం మీ అదృష్టం అమ్మా. మీరు బాగా పనులు చేయించుకోండి, మీకు ఎక్కడా కూడా ఇబ్బంది లేదు. నేను ఎన్నో సార్లు ఈ గ్రామానికి వచ్చాను, మీకు సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా వస్తున్నాయి. ఈ స్కూల్స్ బాగు చేయించాం, అన్ని రకాలుగా మీకు ఇబ్బంది లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నాడు. ఇళ్ల పట్టాలు కూడా ఆన్లైన్ అయిపోయి అవి కూడా త్వరలో ఇస్తారు. మరి నెక్స్ట్ గవర్నమెంట్ రాగానే మొత్తం మీ కాలనీ వాటికి నేను మొత్తం నేనే పర్సనల్ గా తీసుకొని ఏదైతే చెప్పానో ఆ మాట ప్రకారం మీకు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ అకౌంట్ లకి డైరెక్ట్ గా అమౌంట్ వస్తున్నాయి. అదే కనుక మీరు వేరే వాళ్ళకి ఓటు కనుక వేస్తే ఈ డబ్బులు రాకుండా ఆగిపోతాయి. ఎవరు బాగా మంచిగా చేస్తున్నారో ఆలోచన చేయండి. మేము మంచి చేసామనుకుంటేనే మాకు ఓటు వేయండి. మంచి వాళ్ళని ఎన్నుకోండి, పనిచేసే వాళ్ళని ఎన్నుకోండి. మీకు ఎప్పుడు నేను అండగా ఉంటానని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.